ఎదగడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. అందరికీ నమస్కారం. జాబ్స్ అండ్ కోర్స్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు టీజీఎస్పీసీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇంతకు ముందు ఒకసారి పేపర్ లీకేజ్ కారణంగా పరీక్ష రద్దయింది. దాంతో జూన్ 2023లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పరీక్ష నిర్వహణలోని లోపాల కారణంగా పరీక్షలను రద్దు చేయాలని తీర్పునిచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్పీసీ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవగా టీజీఎస్పీసీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ ను విడుదల చేశారు. అందులో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ 563 పోస్టులకు రీనోటిఫికేషన్ చేస్తుంది. ఈ పాటికే టీజీఎస్పీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో నిర్దిష్ట కట్ ఆఫ్ సాధించిన వారందరికీ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అయితే మన దేశంలోనే ఎక్కడ ఎన్ని పోస్టులు నింపలేదు అని చెప్పేసి అయితే నింపలేదు అనేది వాస్తవము. బట్ కాకపోతే మాకు ఈ బల్క్ ఈ 563 పోస్టులు అనేవి మళ్ళీ మా ఫ్యాకల్టీ చెప్పేవాళ్ళు ఏంటంటే, ఇంకా మీకు మీ జన్మలో ఇన్ని పోస్టులు రావు, మీరు ఒకవేళ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనే ఆకాంక్ష ఉంటే అన్నీ వదిలిపెట్టి ఇప్పుడే కొట్టాలి జాబ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాంపిటీషన్ అనేది బాగా హెవీగానే ఉంది. మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళు లాస్ట్ ఒక 2 రోజులు అప్లికేషన్స్ టైం పొడిగించడం వల్ల ఒక 70,000 మంది నుంచి 1,00,000 మంది దాకా యాడ్ అయ్యిండ్రు. బట్ మేమైతే ఇక్కడ మా ఆర్టీసీ క్రాస్ రోడ్లో మేము అనుకున్నది ఏంటంటే, ఒక పోస్టుకు 1:50 అయితే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరి నుంచి థ్రెట్ ఉందంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ నుంచి బాగా థ్రెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్కు రాయరు, వాళ్ళు మెయిన్స్కి అనేది రారు. వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయడం ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకుని రాస్తున్నాము అనే టాక్ మాకు వినపడుతూ ఉంది. వీళ్ళ నుంచే మాకు అసలైన ప్రమాదం పొంచి ఉంది గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్కులు మనం స్కోర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక 20 నుంచి 25 మార్క్స్ రాబోతున్నాయి. ఆర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక 20 మార్క్స్ పక్కా వస్తాయండి. ఇంకా తెలంగాణ కల్చరు, సోషియాలజీ కానీ, మనకు జనరల్ సైన్స్ కానీ, ఈ అంశాల నుంచి బాగా వస్తాయి. దీంట్లో మళ్ళీ ఎకానమీ కానీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, పాలిటిక్ గవర్నెన్స్, ఇండియన్ హిస్టరీలో మనకు మెయిన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి అన్నాడు. ఇవి బేస్ చేసుకొని మేము గతంలో రాస్తేనే గతంలో 2 times క్వాలిఫైయింగ్ అయ్యాము. ఈసారి కొంచెం స్కోరింగ్ ఎక్కువ వస్తేనే క్వాలిఫై అవుతామేమో అన్న భయం అయితే మా లోపల స్పష్టంగా కనిపిస్తుంది. మా స్పందన అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయాలండి. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే నెక్స్ట్ వచ్చే కూడా మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, మళ్ళీ వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఇప్పుడు డిఏఓ ఎగ్జాము, డిఎస్సి ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అది సడన్గా అనౌన్స్మెంట్ చేస్తుంది, అప్పుడు క్రాష్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇవి దీర్ఘకాలంగా ఉన్న ఎగ్జామ్స్ కాబట్టి వీటిని తొందరగా ఫినిష్ చేసి నియామకాలు తొందరగా చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గ్రూప్ 1
ప్రిలిమ్స్ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో జరిగిన పరీక్షలకు ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రానికి ఏ సమయం వరకు వెళ్ళాలి, పరీక్షా గదిలోకి ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు, హాల్ టికెట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు బయోమెట్రిక్ ను పరీక్షా కేంద్రంలో ఉదయం 9:30 నుంచి ప్రారంభిస్తారు. పరీక్షా ప్రారంభానికి 30 నిమిషాలకు ముందే పరీక్షా సెంటర్ యొక్క గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, బూట్లు ధరించకూడదని, నగలు, ఆభరణాలు లాంటివి వేసుకు రావద్దని చెప్పారు. పరీక్షా గదిలో నిబంధనలను పాటించకపోయినా నిషేధిత వస్తువులను ప్రింట్ లో అయితే ఇంకా మంచిది. ఇటీవల కాలంలో దిగిన పాస్ ఫోటోతో హాల్ టికెట్ ని జత చేయవలసి ఉంటుంది. హాల్ టికెట్ పై ఫోటో లేని పక్షంలో పరీక్షకు అనుమతించరు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగ్గా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెస్టెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెండ్ చేసినటువంటి 3 పాస్పోర్టు సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి పరీక్ష గదిలో ఇన్విజిలేటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది మీ దగ్గర లేనట్లయితే పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వరు. హాల్ టికెట్ ను మరియు ప్రశ్న పత్రాన్ని ఉద్యోగ నియామకం పూర్తయ్యేంత వరకు వీటిని జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం లాగా క్వశ్చన్స్ తప్పు రావడం కానీ అలాంటివి జరగకుండా పేపర్ కరెక్ట్ రావాలని కోరుకుంటున్నాం. మేము గ్రూప్ 1కి లాస్ట్ 3 years నుండి ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 1, 2, 3 ఇలా. ఇక్కడ నాగార్జున ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ మేము 6కి వస్తాము. 6కి వచ్చి నైట్ 8:30 దాకా కూర్చుంటాము. మ్యాక్సిమం 10 hours పైన చదువుతూ ఉంటాం. ఓఎంఆర్ షీట్లోనే వస్తాయి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాశాను, దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను. నేను ఉట్టికి అటెంప్ట్ చేశాను ఎట్లా వస్తుందో పేపరు. ఆ ప్యాటర్న్ ఇక్కడ తీసుకొచ్చారు గ్రూప్ 1 పేపర్లో. అప్పట్లాగా తప్పులు చేయడం అనేది ఉండదు. గ్రూప్ 1 నాగార్జున సార్ కూడా దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారంట. సో అది టీఎస్పీఎస్ వాళ్ళు మా గురించి అదొకటి పాజిటివ్ అనుకుంటున్నాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ముందే పంపించారు గైడ్లైన్స్. షూస్ వేసుకొని రావద్దు, తర్వాత మెహందీ లాంటివి పెట్టుకోవద్దు అని ముందే గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి వాటిని తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ వాటిల్లో ఎక్కువ వచ్చాయి, ఇన్ని వస్తాయని చెప్పడానికి ఉండదు. కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. జాగ్రఫీ అట్లా, ఇండియన్ జాగ్రఫీ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి ఇన్ని వస్తాయని అయితే బ్లూ ప్రింట్ అయితే లేదు. బట్ దానికి తగ్గట్టు 150 మెయిన్స్కి ఇప్పుడు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పగలం. కానీ ప్రిలిమ్స్కి అట్లా ఉంది. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ వస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గ్రూప్ 1 లాస్ట్ ఇయర్ 6 lakhs 5 lakhs మంది గ్రూప్ 1 రాస్తుంటారు. గ్రూప్ 1 కానీ 2 కానీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రెజర్లకు లోన్ అయ్యాము. ఈ 2 years 3 years పేపర్ రద్దు కావడం, కొన్ని విషయాల్లో ఫినాన్షియల్గా కానీ అన్ని విషయాల్లో చాలామంది స్ట్రగుల్ అయ్యారు. బట్ అవన్నీ మనసుకు రాకుండా సీరియస్గా అటెంప్ట్ ఇస్తే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చినా రాకపోయినా మనం 100% ఎఫెక్ట్ పెట్టాలని కోరుకుంటున్నాం. పరీక్షా గదిలో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం. హాల్ టికెట్లోని వివరాలను, గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రం, పరీక్షా గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్ పై సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా హాల్ టికెట్ పై సంతకం చేస్తారు. హాల్ టికెట్ పై ముద్రించి ఉన్న ఫోటో, అభ్యర్థి హాల్ టికెట్ పై అంటించిన ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డుపై ఉన్న ఫోటో, వీటన్నిటితో పాటు సంతకాలు కూడా సరిపోవాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. పరీక్షా గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలినా, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా FIR నమోదు చేస్తారు.
చాలా మంది అభ్యర్థులు OMR షీట్లో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన అర్హత సాధించలేకపోయారు. ఏ అభ్యర్థి అయితే ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నారో వారు ఎటువంటి పొరపాట్లు చేయకుండా GMR షీట్ పై అవగాహన తెచ్చుకొని కొంత సమయాన్ని కేటాయించాలి. మార్కు టెస్టు రాస్తున్నప్పుడు OMR షీట్లపై అవగాహన వస్తుంది. అప్పుడు ఎంత సమయంలో OMR షీట్ కి మనం సమయం కేటాయిస్తున్నాము? 150 ప్రశ్నలకు ఇంత సమయం పడుతుంది, ఒక ప్రశ్నకు ఎంత సమయం పట్టింది అన్న విషయాలపై స్పష్టత వస్తుంది. OMR షీట్ ని ఫిల్ చేయడానికి ఎటువంటి పెన్ వాడాలో ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంది. ముద్దగా పడే పెన్ వాడాలా లేదా పల్చగా వాడే పెన్ వాడాలా? ఈ రెండిట్లో ఏది మనకు సహకరిస్తుందో తెలుసుకుని దానిని ఎంచుకుంటే మంచిది. దాని ద్వారా కొంత సమయం ఆదా చేయవచ్చు. దాని వలన మనం మరికొన్ని ప్రశ్నలకు సమయం కేటాయించవచ్చు. సిలబస్ లో ప్రధానంగా ఈ అంశాలుంటాయి: సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు, భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, మానవ వనరుల అభివృద్ధి. ఇప్పుడు రీసెంట్గా ఆ 500 పోస్టులతో పాటు మళ్ళీ 63 పోస్టులు పెంచడం జరిగింది. అంటే మొత్తము 563 పోస్టులతోన ఈ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం అన్నది జరిగింది. ఇంకా మనకు జూన్ 9వ తారీఖు రోజున ఎగ్జామ్ అనేది సండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. 563 పోస్టులతోన నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇంకొక 10-12 రోజుల ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు దీని మీద బాగా ఫోకస్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఇప్పుడు 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో 85 నుంచి 90 మార్కులు ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ కావడం అన్నది జరుగుతుంది. మినిమం తక్కువలో తక్కువ 85+ ఉండేటట్లు చూసుకోండి. 100% మీరు గెట్ ఆన్ అవుతారు. మెయిన్స్లో వచ్చేసి 6 పేపర్లు ఉంటాయి. ఈ 6 పేపర్లకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చదివేటటువంటి చదువు గ్రూప్ 2కు యూజ్ అవుతుంది, గ్రూప్ 3కి యూజ్ అవుతుంది. రాబోయే కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కూడా ఇదే సిలబస్ రిపీట్ టచ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చదివిన వాటిని మళ్ళీ కొత్తవి చదవకుండా చదివిన వాటినే బాగా రివైజ్ చేసుకుంటూ ఎగ్జామినేషన్స్ రాసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా గెట్ ఆన్ కావచ్చు.